సో హాయ్ అండి, అందరికీ నమస్తే. మెగా ఫ్యాన్స్ కి ముందుగా ఈ యొక్క వీడియోలో నేను ఒకటే చెప్తా, బాగా వినండి. మీకు ఒక ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది అనమాట ఈ యొక్క వీడియో అనేది. ఈ యొక్క 4-5 నెలల్లో ఈ యొక్క మెగా ఫ్యాన్స్ దే హవా అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆగట్లేదు అనమాట. ఓజీతో ఎంత భారీ విజయాన్ని సాధించాడో ఆ విషయం మీకు తెలిసిందే. ఓకేనా? చాలా మంది పాన్ ఇండియా మూవీస్ తో కొట్టడం అనేది, కలెక్షన్ అనేది బాగానే వస్తుంది. కానీ ఒక రీజనల్లో కొట్టే దమ్మున్న మగాడు ఎవడైతే ఉంటాడో అది పవన్ కళ్యాణ్ గారే. ఉన్నది చెప్తున్నా. ఈ విధంగా ఈ యొక్క ఓజీకి కలెక్షన్స్ అనేది ఆయన సినిమాలు ఏదీ రాలేదనమాట. నెక్స్ట్ ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ అనేది వస్తుంది కాబట్టి, ఆ తర్వాత మన పెద్ది మూవీ వస్తుంది కాబట్టి, ఆ తర్వాత మన విశ్వంబర ఏదైతే ఉందో చిరంజీవి గారిది, ఓకేనా, ఈ యొక్క మూవీ వస్తుంది కాబట్టి, అంటే ఈ యొక్క 4 నెలల్లోనే, నేను ఇప్పటికీ 3 మూవీస్ అనేటివి చెప్పా, ఈ యొక్క 4 నెలల్లోనే మెగా ఫ్యాన్స్ దే హవా అవుతుంది అనమాట. మెగా ఫ్యాన్స్ దే ఈ యొక్క 4 నెలల్లో హైప్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట. ఈ యొక్క మూడు మూవీస్ అనేటివి కన్ఫర్మ్డ్ అండి, ఖచ్చితంగా భారీ హిట్ అనేది అందుకుంటాయి కన్ఫర్మ్డ్ గా. నేను ఇంతకు ముందే చెప్పా బ్రో, మూవీ అనేది ఒక నోటి మాటతోనే మూవీ అనేది హిట్ అవుతుంది అని చెప్పి. గూగుల్ అదే తీసుకునేది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ డే బడ్జెట్ ముందు మెయిన్ తీసుకుంటారనమాట. ఫస్ట్ డే అంటున్నా, సారీ అండి. సో మూవీ బడ్జెట్ అనేది తీసుకుంటారు. ఓకేనా? సో మూవీ బడ్జెట్ కి మించి కలెక్షన్ వచ్చింది అనుకోండి, ఒక 3 రోజుల్లో లేదా 2 రోజుల్లో మూవీ అనేది భారీ హిట్. అదే హింట్ గూగుల్కి. ఓకేనా? అప్పుడు గూగుల్ కూడా డిసైడ్ చేస్తుంది అనమాట, మూవీ అనేది ఇంత భారీ విజయాన్ని సాధించింది అని. గూగుల్ అంటే సోషల్ మీడియాలో ఉన్న వీడియోస్ అదే మూవీ రివ్యూస్ అనేది చూస్తుంది. ప్రతి ఒక్క వీడియోని చూసి మరీ రివ్యూ అనేది ఇస్తుంది అనమాట, మూవీ హిట్ అని. ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ఈ యొక్క మెగా ఫ్యాన్స్ దే ఈ యొక్క 4 నెలలు అండి. 4 నెలలు మెగా ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ లోనే ఉంటాం మనం. అయినా సరే, మహేష్ బాబు ఫ్యాన్స్ అయినా సరే, మన భాయ్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా సరే, ఎవరైనా సరే ఈ 4 నెలల్లోనే తిరుగుతూ ఉంటాము మెగా ఫ్యాన్స్ లో. ఇది మటుకు కన్ఫామ్, ఖచ్చితంగా బల్ల గుద్ది మరీ చెప్తున్నాను. ఓకేనా? హరిశంకర్ డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఓకేనా? అది నేను చెప్పాల్సినంత అవసరం లేదు. గబ్బర్ సింగ్ తీసాడు. గబ్బర్ సింగ్ లో ఒక మెయిన్ పార్ట్ అనేది ఉంటుంది, అంత్యాక్షరి అని. సో అదే విధంగా దీంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ లో పెట్టడండి, ఫాలో అవడం అనమాట. అది ఒక కామెడీ అయి ఉండొచ్చు, ఒక సాంగ్ అయి ఉండొచ్చు, ఒక డాన్స్ పరంగా ఏదన్నా సంథింగ్ ఏదో ఒకటి స్పెషల్ అనేది ఉంటుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ లో అంత్యాక్షరి అనేది స్పెషల్ అనమాట. ఇంకా మూవీకి అదే భారీ విజయాన్ని సాధించింది పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అనమాట. సో అదే విధంగా ఉంటుంది అని చెప్పి ఈయన హరిశంకర్ గారు ఒక ప్రెస్ మీట్ ముందు అనేది చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ అనేది కన్ఫర్మ్డ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని కొత్త రోల్లో మనం చూస్తున్నాం అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. చూసుకున్నట్లయితే పెద్ది మూవీ రామ్ చరణ్ గారిది, ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన 1 month తర్వాత మన పెద్ది మూవీ వస్తుంది అనమాట. పెద్ది మూవీ వచ్చిన తర్వాత ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందో ఆల్రెడీ ఈ యొక్క సాంగులు, చిక్రీ సాంగుల ద్వారా ఆల్రెడీ మీకు తెలిసిందే. కన్ఫర్మ్డ్ అండి. ఈ యొక్క పెద్ది మూవీ ఒకవేళ ఫెయిల్ అయినా కానీ, నేను ఫెయిల్ అవుతుందని నేను చెప్పట్లేదండి, ఒకవేళ అయినా కానీ మూవీ బడ్జెట్ కన్నా ఎక్కువ అనేది సంపాదిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క చిక్రీ సాంగ్ అనేది ఈ యొక్క మన ఇండియాలో బాగా వైరల్ అయిందనమాట. కన్ఫర్మ్డ్ అందరు సినిమాకి అయితే వెళ్తారు ఖచ్చితంగా. ఇది ఒకటి ఉంది. ఇది 1 month అనేది జరుగుతుంది ఈ యొక్క పెద్ది వరల్డ్ అనేది. ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ జరిగింది కాబట్టి పెద్ది అనేది జరుగుతుంది. 2 months అయిపోయింది. ఓకేనా? 1 month తర్వాత మళ్ళీ ఈ యొక్క చిరంజీవి గారి విశ్వంబర వస్తుంది అనమాట 1 month తర్వాత. అంటే ఈ యొక్క 3 months తర్వాత జూన్ లోనో జూలైలోనో విశ్వంబర మూవీ అయితే వస్తుంది అనమాట చిరంజీవి గారిది. అది గ్రాఫిక్స్ పరంగా హై విజువల్ తో తీసుకొని వస్తున్నారని చెప్పి చెప్పారనమాట. ఇటీవల జరిగిన కొన్ని కారణాల వల్ల గ్రాఫిక్స్ అనేది చాలా తక్కువగా ఉంది, బాగాలేదు అని చెప్పి చెప్పారనమాట. సో అంజీ 2 అది ఇది అని చెప్పి చెప్పారనమాట. మూవీ రిలీజ్ అయిన తర్వాత కదా బ్రో మూవీ అనేది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పి అప్పుడు మనం డిక్లేర్ చేస్తాం అనమాట. ఓకేనా? సో అప్పుడు మనం మూవీ చూసిన తర్వాత మనం మాట్లాడాలి. మూవీ చూడకముందే మనం డిసైడ్ చేయకూడదు అనమాట. హేటర్స్ ని అసలు నమ్మొద్దు. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ మూవీ చాలా మంది అన్నారు, ఏమన్నారు, రొట్ట సినిమా, ఏం బాగుంది, అదే యాక్టింగ్, చిరంజీవి గారికి అంత అవసరమా? చిరంజీవి గారికి అవి అవసరం కాబట్టే మూవీ అనేది తీశారు. ఏంది కింద స్టెప్పులు వేసి అల్లు అర్జున్ లాగా చేయమంటారా? లేకపోతే ఏదో ఒక గన్ను పట్టుకొని బార్డర్ దురంధర్ 2 అలాంటి కంటెంట్లు ఏమైనా చేయమంటారా?
సో ఏజ్డ్ బ్రో, మన చిరంజీవి గారి ఏజ్డ్ అయిపోయారు కాబట్టి అలాంటి స్టోరీలే తీయాలి. అలాంటి స్టోరీలే తీసిన తర్వాత మనం ఆదరించాలి. అది మన కర్తవ్యం. అది మనం ఏం చేయలేం దానికి. ఇంకా వేరే ఇప్పుడు ఆ స్టోరీ తీసినా అదే రొట్ట అంటారు, ఈ స్టోరీ తీసినా ఇదే రొట్ట అంటారు, ఇంకా ఏది తీసినా అదే రొట్ట అంటారు. ఇంకేం చేయమంటారు చెప్పండి? ఏది చేయాలి? మీరు ఒక మంచి సజెషన్ ఇవ్వండి. కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా మెగా ఫ్యాన్స్ కాకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను చెప్తా ఏ స్టోరీ తీయాలో ఏ స్టోరీ తీయకూడదో అని చెప్పి మీరే చెప్పండి. ఏది తీసినా మీకు రొట్ట సినిమా అదే రొట్ట అని అంటే ఇంకేం చేస్తాం? ఏదో తీశాడు, మనం ఆదరించాలి, చూడాలి. ఓకేనా? చిరంజీవి గారి యాక్టింగ్ బాగుంది కాబట్టే కదా ఆ యొక్క 400 కోట్లు గ్రాస్ని, వరల్డ్ వైడ్ గ్రాస్ని కలెక్షన్ చేసింది. అంతే కదా. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 28 అనేది ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి 41 లక్ష అయితే సంపాదించింది అనమాట. ఇది ఒక లైవ్ డేట్ అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందన్నమాట. టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో 211 కోట్ల 8 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి ప్రీమియర్ షోల ద్వారా వచ్చి 9.35 లక్షలు అయితే సంపాదించింది. డే 1 చూసుకున్నట్లయితే 32 కోట్ల 25 లక్షలు అయితే సంపాదించింది. డే 2 చూసుకున్నట్లయితే 18 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించింది. డే 3 చూసుకున్నట్లయితే 19 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించింది. డే 5 చూసుకున్నట్లయితే డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే సంపాదించింది. డే 5 చూసుకున్నట్లయితే 19 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించింది. డే 6 చూసుకున్నట్లయితే 18 కోట్ల 9 లక్షలు అయితే సంపాదించింది. ఓకేనా? సో డే 7 చూసుకున్నట్లయితే 17 కోట్ల 65 లక్షలు అయితే సంపాదించింది. డే 8 చూసుకున్నట్లయితే 8 కోట్లు అయితే సంపాదించింది. డే 9 చూసుకున్నట్లయితే 8 కోట్ల 75 లక్షలు అయితే సంపాదించింది. డే 10 చూసుకున్నట్లయితే 4 కోట్ల 2 లక్షలు అయితే సంపాదించింది. డే 11 చూసుకున్నట్లయితే 3 కోట్ల 3 లక్షలు అయితే సంపాదించింది. డే 12 చూసుకున్నట్లయితే 2 కోట్ల 65 లక్షలు అయితే సంపాదించింది. ఓకేనా? డే 13 చూసుకున్నట్లయితే 4 కోట్ల 25 లక్షలు అయితే సంపాదించింది. డే 14 చూసుకున్నట్లయితే 6 కోట్ల 2 లక్షలు అయితే సంపాదించింది. డే 15 చూసుకున్నట్లయితే 5 కోట్లు అయితే సంపాదించింది. డే 16 చూసుకున్నట్లయితే 2 కోట్ల 1 లక్ష అయితే సంపాదించింది. డే 17 చూసుకున్నట్లయితే 1 కోటి 3 లక్షలు అయితే సంపాదించింది. డే 18 చూసుకున్నట్లయితే 1 కోటి 3 లక్షలు అయితే సంపాదించింది. డే 19 చూసుకున్నట్లయితే 1 కోటి 1 లక్ష అయితే సంపాదించింది. డే 20 చూసుకున్నట్లయితే 1 కోటి 6 లక్షలు అయితే సంపాదించింది. డే 21 చూసుకున్నట్లయితే 2 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించింది. డే 21 చూసుకున్నట్లయితే 2 కోట్ల 5 లక్షలు అయితే సంపాదించింది. డే 22 చూసుకున్నట్లయితే 95 లక్షలు అయితే సంపాదించింది. ఓకేనా? సో డే 23 చూసుకున్నట్లయితే 9 లక్షలు అయితే సంపాదించింది. డే 24 చూసుకున్నట్లయితే 7 లక్షలు అయితే సంపాదించింది. డే 25 చూసుకున్నట్లయితే 65 లక్షలు అయితే సంపాదించింది. డే 26 చూసుకున్నట్లయితే 48 లక్షలు అయితే సంపాదించింది. డే 27 చూసుకున్నట్లయితే 62 లక్షలు అయితే సంపాదించింది. డే 28 చూసుకున్నట్లయితే 41 లక్ష అయితే సంపాదించింది. ఇక టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 211 కోట్ల 86 లక్షలు, 8 లక్షలు అని చెప్పి ఇందాక చెప్పా. సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే ఈ యొక్క కలెక్షన్ అనేది మారిపోయే అవకాశం ఉంది. ఇక చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 245 కోట్లు అయితే ఉందన్నమాట. ఇక వరల్డ్ వైడ్ గా ఈ యొక్క మూవీ అనేది 400 కోట్లకి పరుగులు తీస్తుందని చెప్పి క్లారిటీగా పూర్తిగా అర్థమవుతుంది అనమాట. సో పూర్తిగా అర్థమవుతుంది అనమాట. షేర్ పరంగా వీళ్ళు లాస్ట్ లో చెప్తారండి. ఈ యొక్క మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి G5 లోకి OTT ప్లాట్ఫామ్ లోకి వెళ్తుంది అనమాట. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, చాలా వీడియోలో చెప్తూ వస్తున్నాను అనమాట. సో ఈ వీడియోస్ ని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఈ యొక్క OTT ప్లాట్ఫామ్ కలెక్షన్ కూడా చెప్తాను అనమాట. ఇప్పుడు రాజాసాబ్ చూసుకున్నట్లయితే 120 కోట్లకి వెళ్ళిందని చెప్పి 140 కోట్లకి వెళ్ళిందని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే కొంచెం లాభం అన్నా పొందుతారు అని చెప్పి వెళ్ళింది అనమాట. అక్కడ క్లారిటీగా తెలుస్తుంది. ఇక చూసుకున్నట్లయితే అఖండ 2 వచ్చి 80 కోట్లకి అయితే అమ్ముడుపోయింది అనమాట. మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి ఎన్ని కోట్లకి అమ్ముడుపోతుంది అని చెప్పి క్లారిటీగా లాస్ట్ లో తెలుస్తుందండి. ఓకేనా? సో ఇదండి అప్డేట్ అనేది. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ వస్తారు. సో నెక్స్ట్ రామ్ చరణ్ గారు వస్తారు. థర్డ్ వచ్చి మన చిరంజీవి గారు వస్తారనమాట. ఈ యొక్క 4 నెలలు అనేది మెగా ఫ్యాన్స్ డే హవా అవుతుంది ఖచ్చితంగా, కన్ఫర్మ్డ్ గా. ఓకేనా? సో బాలీవుడ్ నుంచి దురంధర్ 2 వస్తుంది, కర్ణాటక నుంచి టాక్సిస్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు తగ్గట్లేదు అనమాట, వెనకడిగా అయితే వేయట్లేదు. లేదు నేను మూవీ అయితే రిలీజ్ చేస్తా అని చెప్పి ఈ నెలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నెలలో కూడా ఈ యొక్క 2 మూవీస్ అనేటివి కూడా ఉన్నాయి. మరి ఏమవుతుందో తెలియదు, చూడాలి ఇంకా. ఓకేనా? సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకుని వస్తా. ఓకేనా? బాయ్.